చూడండి, తపోదీక్షలో ఉండి ఆయన మీద మొత్తం మంచు పేరుకుపోయింది. అందులో నుంచి లెగుస్తున్నాడు. ఇది మా హిందూ సాంప్రదాయం. హిందూ గురువులు వీళ్ళు. వాళ్ళకి శరీరం మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. శరీరం వాళ్ళు చెప్పినట్లు వింటది. మన దగ్గర ఉన్నారు కొన్ని మతాలల్లో పందులు తిన్నట్టు తిని దున్నపోతుల్లా బలిచి మత ప్రచారాలు చేసుకుంటుంటారు. మతం గురించి గొప్పలుగా కుక్కలాగా అరుస్తుంటారు. ఒక్కసారి శరీరాన్ని వంచి చూడమనండి, తెలుస్తుంది. అదిగో లేచాడు చూడండి, ఆయన మీద మంచు పేరుకుపోయింది. అందులో నుంచి లెగుస్తున్నాడు. హర హర మహాదేవ్ అనుకుంటా. అదిగో ఆయన వాయిస్ వినండి, హర హర మహాదేవ్ తప్ప ఇంకొక నోట్లో నుంచి ఇంకో వాయిస్ కూడా రాదు. ఇది మా హిందూ సాంప్రదాయం. మా హిందూ గురువులు వీళ్ళు, మా పూజ్యులు. ఇప్పటికీ ఈయన చూడండి, ఐసును పలగొడుతున్నాడు. పగలగొట్టి ఆ ఐసులో నుంచి వాటర్ తీసి ఆ వాటర్తో స్నానం చేస్తాడు. ఎందుకంటే ఉదయం పూట స్నానం చేసి దేవుడి ఆరాధనలు, పూజలు, మంత్రోచ్చారణలు ఉంటాయి కాబట్టి వాటి కోసం. ఇది దైవత్వం కోసం పడే తపన. అదిగో చల్లటి నీళ్ళు. అయ్యో చూడండి, మతం ముసుగులో బర్రెల్లాగా తిని దున్నపోతుల్లాగా అరుస్తుంటారు ఒక్కొక్కడు. అది కాదురా, ఇదిరా. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఇలాగాండి, ఇలా తయారుగాండి. వదిలేయండి, ఒక్కడిని చూపించండిరా మీ జాతుల్లా ఖ్యాకలు పెట్టి అరిసి ఇతర మతాలను కించపరచడం తప్ప. ఇది మా సనాతన ధర్మానికి ఉన్న శక్తి. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎందరో ఋషులు ఇలా తపస్సు చేస్తుంటారు హిమాలయాలలో. చూడండి, హిమాలయాలు చూడండి. అదిగో ఇది మా పవర్. మేము ఈ ధర్మంలో పుట్టడమే అదృష్టం. ఈ భూమి మీద ఈ ఇండియాలో, భారతదేశంలో పుట్టడం అదృష్టం. కర్మభూమి ఇది. ఈ కర్మభూమిలో పుట్టడమే అదృష్టం. ఈయన చూడండి, అయ్యో రెడీ చేసుకుంటున్నాడు. ఈ మహర్షి వేరు. ఇవన్నీ ఎవరు రికార్డు చేశారనుకుంటున్నారు? బార్డర్లో ఉన్న సెక్యూరిటీ, మన సెక్యూరిటీ ఫోర్స్ రికార్డు చేసినాయి ఇవన్నీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళు ఎటువంటి వాడరు, వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్స్ ఉండవు. స్నానం చేసామా, తపస్సులోకి వెళ్ళిపోయామా, తపస్సులో నిమగ్నం అయిపోతారు. ఇలాంటి ఐస్లో, ఈ ఐస్ కూడా వాళ్ళకి వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే మానసికంగా వాళ్ళంత దృఢంగా ఉంటారు. ఆ దృఢత్వానికి కారణం హిందుత్వం. మా పూర్వీకులు, మహా ఋషులు నేర్పిన మార్గం ఇది. చూడండి, అదిగో చల్లటి నీళ్ళు. మామూలుగా మిలిటరీ వాళ్ళు, డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఒళ్ళు మొత్తం కప్పుకొని డ్యూటీ చేస్తారు. కానీ వీళ్ళు ఒంటె మీద ఒక్క నూలు పోగుతాం. అదిగో అవే నీళ్ళు. అదిగో ఇది మా సంప్రదాయం. కళ్ళు తెరవండిరా, గౌరవించండిరా హిందుత్వాన్ని గౌరవించండి, హిందూ సమాజాన్ని గౌరవించండి. చూడండి, హిమాలయాల్లో అది ఐస్ మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. కొన్ని మా తాతలు, ముత్తాతలు వాళ్ళ నుంచి మేము ఈరోజు బతికి ఈడున్నామంటే అది మా అదృష్టం. చూడండి ఎలా తపస్సు చేస్తున్నాడు. చూడండి, ఇది శక్తి ఉందా? ఏ మతంలోనన్నా ఎవరికన్నా ఒక్కడికుందా? పందులు తిన్నట్టు తిని దున్నపోతుల్లాగా అరుస్తుంటారు తప్పించి. ఒక్కసారి కూర్చోమనండి, ఇలా తెలుస్తుంది. అగో ఫుల్లు అసలు -20 degrees ఉంటుంది. ఆ 20 degreesలో కూడా చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.